డాకు ది అన్స్టాపబుల్ అంటున్నారు బాలకృష్ణ. సంక్రాంతి రేస్లో తనకు తిరుగులేదన్న సెంటిమెంట్ ని మరోసారి నిలబెట్టుకున్నారు డాకు మహారాజ్. సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తుండడంతో ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మూవీ సక్సెస్ మీట్ లో అభిమానులకి మరో గుడ్ న్యూస్ చెప్పారు ప్రొడ్యూసర్ నాగవంశీ. సంక్రాంతి బరిలో బాలయ్య మూవీ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించే ఆ కిక్కే వేరు. గత ఏడాది బాలకృష్ణ మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవడంతో మంచి ఆకలి మీద ఉన్నారు ఎన్బీకే ఫ్యాన్స్. దీంతో ఈ పండుగకు డాకు మహారాజుగా ప్రేక్షకులను అలరించడానికి వచ్చారు బాలకృష్ణ. నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాంబినేషన్ ఆసక్తిని రేకెత్తించడంతో పాటు ట్రైలర్స్ కూడా జనాన్ని అట్రాక్ట్ చేశాయి. దీంతో సినిమాను చూసేందుకు ఇటు కుటుంబ ప్రేక్షకులు, అటు అభిమానులు పోటీ పడ్డారు. అయితే ఈమె ఇంట్లోనే ఉంటూ వివిధ రకాలైన బ్లౌజులు కుడుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి టైలరింగ్ నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తాము ఊహించినట్టే సినిమా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు ఫ్యాన్స్. మూవీ చాలా బాగుందండి, ఎక్సలెంట్. బాలకృష్ణ అభిమానులందరికీ ఇది ఒక ఫెస్టివల్. ఆల్రెడీ అఖండ తర్వాత 3 సినిమాలు హిట్ అయినాయి, దాని తర్వాత ఇది 4వ సినిమా. బాలకృష్ణ గారిని కొత్తగా చూస్తున్నారు, బాబీ కోహ్లీ గారు న్యూగా చూపించారు. రెగ్యులర్ ప్యాటర్నే కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. కంపారిటివ్లీ 100% వర్త్ వాచింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ ఎక్కేస్తుంది. అసలు ఒక 2-3 రోజులు ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైండ్లో. కాన్స్టెంట్గా బ్యాక్గ్రౌండ్ తిరుగుతూనే ఉంది మైండ్లో. వర్త్ వాచింగ్. ఒక్కటే మాట జై బాలయ్య. మళ్ళీ ఎందుకు జై బాలయ్య అనేది మళ్ళీ 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 ప్రూవ్ అయింది. 1 కాదు 2 కాదు, బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతికి కొట్టుకుంటూనే వస్తున్నాడు బాలయ్య బాబు. సంక్రాంతికి మాస్ విన్నర్ డాకు మహారాజ్. గాడ్ ఆఫ్ మాసెస్ కాదు, గాడ్ ఆఫ్ సంక్రాంతి. అసలు బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా డాకు మహారాజ్ కు హిట్ టాక్ ఇస్తున్నారు. ఎప్పటిలాగే బాలయ్య తన అద్భుతమైన నటనతో అలరించాడని, మాస్ డైలాగ్స్, యాక్టింగ్ ఇలా అన్ని పర్ఫెక్ట్ ఫీస్ట్ అని చెబుతున్నారు. సినిమా మీద ఇంట్రెస్ట్ గా చెప్తున్నాను. సినిమాలో ఎక్సలెంట్ షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మటుకు ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో మటుకు ఆయన అదరగొడుతున్నాడు. ఆ తర్వాత తమన్ మ్యూజిక్ అయితే బాక్స్ ఆఫీస్ బదలం కానీ సౌండ్ బాక్సులు బదలైనట్టు ఉంది. బీజిఎం అంటే ఎక్సలెంట్ సార్. సినిమా షార్ట్స్ కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, చైల్డ్తో ఉన్న సెంటిమెంట్స్ కానీ సినిమా ఎక్సలెంట్, చాలా బాగుంది. బాబీడేల్ గారు అండ్ బాబీ గారు, మన బాలకృష్ణ గారు BB3 అని చెప్పుకోవచ్చు అండి. ముగ్గురు కలిసి తమన్ గారితో ఫుల్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు సినిమా. ఆ స్టోరీ లైన్ వచ్చేసి మనం ప్రీవియస్ బాలకృష్ణ గారి మూవీస్లో చూసిన స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ సినిమాలో అన్నీ ఉంటాయన్నమాట. లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, మనకు ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, ఒక ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట, పవర్ ప్యాక్ డైలాగ్స్ ఉంటుంది, మనకు అన్నీ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా తమన్ బీజిఎం ఎక్సలెంట్, బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎక్సలెంట్, సో డైలాగ్స్ కూడా బాగున్నాయి, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తున్న పాజిటివ్ టాక్ తో ఖుషీగా ఉంది మూవీ యూనిట్. డాకు మహారాజ్ కు మంచి ప్రేక్షకాదరణ వస్తుండటంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది టీం. నిర్మాత నాగవంశీతో పాటు దర్శకుడు బాబీ, హీరోయిన్లు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేల ఈ మీట్ లో పాల్గొని సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన అనంతపురంలోనే సక్సెస్ ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పారు నాగవంశీ. త్వరలోనే వేడుక ఉంటుందన్నారు. ఈ నెల 17న తమిళం, హిందీలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నామన్నారు. రిజల్ట్ వచ్చిందో లాస్ట్ 2 డేస్ నుంచి బస్ కి డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు 17th చేద్దామని. అదే ప్లాన్ చేస్తాం. సెన్సార్ ఫార్మాలిటీస్ అని టైం అవ్వకూడదు, 17th ఇచ్చేద్దాం తమిళ, హిందీ. దీనికి యాక్చువల్లీ సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాము. ఆ హార్స్ మీద హెడ్లెస్ ఉంది కదా, అదొక హీరోని చేసి దాన్ని ప్రీక్వెల్ చేద్దామని ట్రై చేస్తున్నాం. డాకు మహారాజ్ కు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ రావడం ఆనందంగా ఉందన్నారు డైరెక్టర్ బాబీ. బాలకృష్ణతో సినిమా అవకాశం వస్తే ఎలా చెయ్యాలని అనుకున్నానో అలానే చేశానన్నారు. లాస్ట్ మీకు గుర్తుందో లేదో, ఇదే ప్లేస్లో వంశీ గారు ఓ మాట అన్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ వస్తుంది బాలకృష్ణ గారు ఫిల్మోగ్రఫీ నుంచి అని. ఆ రోజు ఓ పక్క ఆనందంగా ఉన్న లోపల చిన్న 1% ఎక్కడో నాకు టెన్షన్ ఉండేది. వంశీ గారు బాగా నమ్మేస్తున్నారు, చూసి ఆయన హై ఫీల్ అవుతుంది ఆడియన్స్ ఎగ్జాక్ట్గా 100కి 100% అని. బట్ 100కి 200% దీన్ని రిసీవ్ చేసుకున్న రిసెప్షన్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. 2 years బ్యాక్ నేను వాల్తెర వీరైతో వచ్చాను Jan 13th. ఇప్పుడు బాలకృష్ణ గారితో Jan 12th రావటం అనేది నిజంగా సంక్రాంతి అనేది
అది సెంటిమెంట్ అంటారా లేకపోతే పండగ వాతావరణం అంటారా, చాలా 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 ఆనందంగా ఉంది. తన పుట్టినరోజు నాడు రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా హిట్ అవ్వడం ఆనందంగా ఉందన్నారు హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్. ఈ సంక్రాంతి ప్రేక్షకులకు తమకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు శ్రద్ధా శ్రీనాథ్. బాలయ్య అభిమానులకు థ్యాంక్ యూ చెప్పారు. Thank you all of you for all the love, support, encouragement. Thank you for making my birthday a blockbuster, a memorable birthday. I'm getting birthday wishes this year like happy Daku birthday. మంచి స్టార్ట్ అయింది మా టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఒక పెద్ద ప్రోత్సాహం ఇచ్చినందుకు. వి వాచ్డ్ ఇట్ అట్ శ్రీరాములు థియేటర్ మార్నింగ్లో. అలా ఒక ఎక్స్పీరియన్స్ నేను చూడలేను ఇప్పటి వరకు. బాలయ్య బాబు ఫ్యాన్స్కి ఒక పెద్ద థ్యాంక్స్. ఐ థింక్ దే మేడ్ ది అట్మాస్ఫియర్ బిగర్ అండ్ బిగర్. మీ అందరూ ఆ సినిమాటిక్ మూమెంట్స్ని, ఆ ఎలివేషన్స్ని అప్రిషియేట్ చేశారు, మన అందరి పర్ఫార్మెన్స్ని అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. టుడే విల్ బీ అ వెరీ స్పెషల్ డే ఇన్ మై లైఫ్ ఫర్ అ లాంగ్ 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 టైమ్. డాకు మహారాజ్ మూవీకి ప్రీక్వెల్ ఉంటుందంటూ ప్రేక్షకులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత నాగవంశీ. దీంతో మరింత ఖుషి అవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్.